కళ్యాణమచ్చినా కక్కచ్చినా ఆగదని ఇండిగో విమానాలు జయంగా కొత్త జంట వాళ్ళ మారు వెండ్లికి వాళ్ళే పోకుంటా ఆగిపోవాల్సి వచ్చింది. ఇంట్లో కూసోనే దండాలు పెట్టి చుట్టాల దీవెనార్తులు తీసుకోవాల్సి వచ్చింది. అసలు ముచ్చట ఏందంటే గీ పిల్లగాని పేరు సంగం దాస్, ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లుంటాడు. పెళ్లి పిల్ల పేరు మేధా క్షీరసాగర్, ఆమెది కర్ణాటక రాష్ట్రం హూబ్లీ. వీళ్ళిద్దరూ పోయిన నెల 23 తారీఖు నాడు భువనేశ్వర్ కాడ పిల్లగానింటికాడ జోరుదారుగా లగ్గం చేసుకున్నారట. ఇక పిల్లోళ్ళింటికాడ చుట్టాలకు దోస్తులకు దావత్ ఇచ్చుకోవాలి కదా. ఇక మొన్న బుధవారం నాడు హూబ్లీ కాడ మారువెన్లు వేసుకుందాం అనుకున్నారట. ఫంక్షన్ హాలు మాట్లాడిండ్రు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పిల్లగాడు హూబ్లీకి వచ్చేటందుకు ముందుగాలనే విమానం టిక్కెట్లు కూడా బుకింగ్ చేసుకున్నారు. అంత మంచిగానే ఉన్నది గాని దేవుడు వరమిచ్చిన పూజారి కరుణీయనట్టే అయ్యింది వీళ్ళ కథ. కొత్త జంటెక్కాల్సిన విమానం క్యాన్సల్ అయిందని ఇండిగో విమానం కంపెనీలు ఆఖరి నిమిషాన సావు కబురు సల్లగా చెప్పిండ్రు. ఇంత దూరం జప్పున ఓరాదాయే, ఇంకో విమానం టైంకు లేకపోయేటాళ్లకు చేసేదేం లేక ఆన్లైన్లకు వచ్చింది కొత్త జంట. వీడియో కాల్లోనే హూబ్లీ కాడి ఫంక్షన్ హాల్లకు వచ్చిన చుట్టాల దీవెనార్తులు తీసుకున్నారు పిల్లగాడు. ఇక పిల్లగాని అమ్మ నాయనలే వచ్చిన చుట్టాలతోని మహారాజా కుర్జీలో కూసోని ఫోటోలు దిగిండ్రు. మొత్తానికి టెక్నాలజీ జయంగా దూరంగా ఉన్నారనే బాధనైతే తప్పింది గాని లచ్చల ఖర్చుకు న్యాయం జరగలేదని ఎంత ఫీల్ అయినరో పాపం. ఇండిగో జయంగా ఇన్నే కాదుల్లో, దేశమంతటా శాన తిప్పలే పడుతున్నారు. దావకాన్లకు పోయేటోళ్ళు, లగ్గానికి పోయే పిల్లగాడు, ఆఫీసులకు పోయేటోళ్ళు, ఇయరెండని సెలవు పెట్టుకొని టూర్లకు పోయేటోళ్ళు, ఆపతి సంపత్తున్నోళ్ళు మస్తు మందే గోసపడుతున్నారు. టెక్నికల్ పరిశాన్లు, వానలు వరదలు, వాతావరణ మార్పులు అనుకోని ఆగాలతోని ఆఖరి నిమిషాన ప్రయాణాలు బంద్ అయ్యేటిది చూసినాం గాని ఇసొంటి ఇచ్చెంత్రాల తిప్పలైతే ఇప్పటిదాకా ఏడ చూడలేదు. మరి ఇసొంటి తిప్పలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏందో పోన్రి.